హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో బీట్రూట్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. బీట్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ చాలామంది బీట్రూట్ తినడానికి ఇష్టపడరు కదా. నేను చెప్పే విధానంలో తయారు చేసి చూడండి, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినేస్తారు. ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులని యాడ్ చేసుకోండి. అవి వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలండి. మనకి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాల్సిన అవసరం లేదు, కొద్దిగా వేగితే సరిపోతుంది. జస్ట్ ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకుని తుంచి కనుక వేసుకున్నట్లయితే ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్కి పట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 3-4 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకొని వేసుకోండి. ఈ బీట్రూట్ ఫ్రైకి వెల్లుల్లి అలాగే కరివేపాకు మంచి ఫ్లేవర్ అయితే ఇస్తాయండి, తప్పకుండా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు బీట్రూట్ ముక్కలుగా ఇష్టం లేకపోతే బీట్రూట్ని తురిమి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆయిల్లోనే ఈ బీట్రూట్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అప్పుడు ఈ ఫ్లేవర్స్ అంతా కూడా బీట్రూట్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. సో ఉప్పు చూసి యాడ్ చేసుకోండి, సరిపోకపోతే లాస్ట్లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి 5-6 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. నేను ఈ బీట్రూట్ ఫ్రైలో ఎటువంటి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కుక్ చేసుకుంటున్నానండి. సో టేస్ట్ బాగుంటుంది అని. ఒకవేళ మీకు తొందరగా కుక్ అయిపోవాలి అనుకుంటే 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. సో 5 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం. చూడండి, బీట్రూట్ మనకి ఉడుకుతూ ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరలా మూత పెట్టేసి మరొక 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి, లేకపోతే బీట్రూట్ ముక్కలు మాడిపోతాయి. సో చూడండి, బీట్రూట్ అయితే ఆల్మోస్ట్ నాకు 90% కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. సో ఇప్పుడు బీట్రూట్ అయితే కుక్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇందులో పల్లీల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. నేను కచ్చా పచ్చాగా పల్లీల పొడిని అయితే దంచుకున్నాను. ఇలా కచ్చా పచ్చాగా ఉండడం వల్ల మధ్య మధ్యలో పల్లీల పలుకులు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఇది యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోయిందో లేదో. సరిపోకపోతే ఈ స్టేజ్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో రుచికరంగా ఉండే బీట్రూట్ ఫ్రై రెడీ. చపాతీ, రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. లేదా సైడ్ డిష్గా కూడా మీరు ఈ బీట్రూట్ ఫ్రైని పెట్టుకోవచ్చు. సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ఈ పల్లీల పొడిని ఎండింగ్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మరీ పౌడర్గా వేసుకోకుండా ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకుంటే తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది.